Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. హాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీలు బాగా ఇష్టపడే వాళ్ళకి టామ్ క్లాన్సిస్ జాక్ రైన్ పేరు వింటేనే ఒక రేంజ్ హైప్ ఇస్తుంది. సో ఆల్రెడీ ఆ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన సిరీస్లన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా జాక్ రైన్ ది గోస్ట్ వార్ అనే మూవీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మరి ఈ హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది, మనల్ని ఏ మేరకు మెప్పించింది అనేది ఎప్పట్లాగే మన టాకీస్ టుడే స్టైల్లో డీటెయిల్ గా రివ్యూని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన హీరో జాక్ రైన్ ఒక పవర్ఫుల్ సిఐఏ ఏజెంట్. అయితే సిఐఏ హెడ్ అయిన గ్రీన్ ని చంపడం కోసం క్రౌన్ అనే ఒక డేంజరస్ విలన్ అలాగే అతని గ్యాంగ్ విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అసలు ఈ క్రౌన్ అనే విలన్ సిఐఏ హెడ్ ని ఎందుకు టార్గెట్ చేశాడు, అతని వెనక దాగి ఉన్న ఆ పగేంటి, ఆ హత్య ప్రయత్నాల నుండి తన బాస్ ని కాపాడుకోవడానికి మన హీరో జాక్ రయన్ అలాగే అతని టీం ఎలాంటి మిషన్స్ చేపట్టారు, చివరికి విలన్ ప్లాన్ ని ఎలా తిప్పికొట్టారు అనేది ఈ జాక్ రయన్ గోస్ట్ వార్ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా టేకింగ్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పాలి. విజువల్స్ గానీ యాక్షన్ స్టంట్స్ గానీ అన్ని మనకి పక్కా జేమ్స్ బాండ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. ఇక సినిమాలో వచ్చే గన్ ఫైట్స్ గానీ, బుల్లెట్ వర్షాలు గానీ, అద్దాల మెడల మీద వచ్చే ఫైటింగ్ సీన్స్ గానీ, అట్లాగే హై స్పీడ్ చేసింగ్ సీన్స్ గానీ యాక్షన్ లవర్స్ కి అయితే మంచి కిక్ ఇస్తాయి. ఇక హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వారు అందించిన తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా నీట్ గా అలాగే న్యాచురల్ గా ఉంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే యాక్షన్ పరంగా సినిమా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ కూడా కథ పరంగా చూసుకుంటే మాత్రం చాలా రొటీన్ సినిమాగా కనిపిస్తుంది. మనం రెగ్యులర్ గా చూసే స్పై సినిమాల స్టోరీని ఇది కూడా కథలో ఎలాంటి కొత్తదనం కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు కానీ లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి. ఒక స్పై థ్రిల్లర్ సినిమాలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి, కానీ ఇందులో ఇన్వెస్టిగేషన్ అంతా చాలా నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే విలన్ క్రౌన్ క్యారెక్టర్ కూడా హీరోకి పెద్దగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. హీరో చాలా ఈజీగా తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇక టామ్ క్లాన్సిస్ జాక్ రైన్ పాత్రలో తన పవర్ఫుల్ యాక్షన్ తో మెప్పించాడు. లుక్స్ లో గానీ యాక్షన్ సీన్స్ లో గానీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని చెప్పాలి. ఇక సిఐఏ హెడ్ గ్రీన్ పాత్రలో నటించిన నటుడు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక లేడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చేసిన ఎమో క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక విలన్ గా చేసిన నటుడు ఓకే అనిపించాడు, కానీ అతని క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా డెవలప్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది, టాప్ నాచ్ అని చెప్పాలి. మనం ముందుగా చెప్పినట్టు ఫోటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ చాలా కాస్ట్లీస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కూడా కొంచెం క్రిస్పీగానే ఉంటుంది. సినిమా ఎక్కడ పెద్దగా సాగదీసేసినట్టుగా అనిపించదు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మీరు గనక జాక్ రయన్ సిరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే, లేదా కథతో పని లేకుండా కేవలం స్టైలిష్ హాలీవుడ్ యాక్షన్ విజువల్స్ కానీ గన్ ఫైట్స్ కానీ చూడాలనుకుంటే ఈ వీకెండ్ కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. సో ఒక టైం పాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. ఈ మూవీకి మా టాకీస్ ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి మూవీ రివ్యూ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.